ఇక్కడ వైల్డ్ ఫైర్ లేదు, దాని మించిన ఫైర్ ఉంది. గుడ్. అంటే మనము ప్రోగ్రామ్ రన్ చేసుకొని డీజే పెట్టుకొని మనం ఎంత జోష్గా ఉన్నామో అదే జోష్ మనం ఇప్పుడు 3 విషయాల్లో ఉండాలనే ఒక మంచి విషయాన్ని మెసేజ్ ఇవ్వడానికి రాధా ఆల్ ది వే హీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. రాధా ఇక్కడ ఎందుకుందంటే రాధా ముఖ్యంగా 3 విషయాలు మనం చెప్పడానికి మనల్ని ఉత్తేజపరచడానికి వచ్చింది. ఆ 3 విషయాలు ఏంటి? ఫస్ట్ ఏంటి? సే నో డ్రగ్స్, నో డ్రగ్స్, నో డ్రగ్స్, నో డ్రగ్స్. డ్రగ్స్ నోదు అని గట్టిగా అరిస్తే కాదు. ఇప్పుడు డీజే అనేది మనం ఎంత జోష్గా చేసాం. డీజే చేసామా లేదా? అదే జోష్తో మనము ఏదైతే ఈ మత్తు పదార్థాలను ఈ డ్రగ్స్ను అరికట్టే విషయంలో మనకు అదే జోష్ ఉండాలా. మనకు నేను చెప్పడం ఒకటే, దీనికి సంబంధించి 1972 అనే ఒక టోల్ నెంబర్ ఉంది, నోట్ చేసుకోండి దయచేసి. 1972 టోల్ నెంబర్. దీన్ని మనం అరికట్టాలనే ఉద్దేశంతో ఏదైనా సమాచారం ఈ టోల్ నెంబర్కు మన ఐడెంటిటీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మనం దాని గురించి ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని అరికట్టే విషయంలో మనం సహకరించాలంటే 1972కు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా దాని మీద పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నేను మీకు చెప్పదలుచుకున్న ఒకే ఒక విషయం, చాలామంది యువత నిర్వీర్యమైపోతున్నారు. కొండలను పిండి కొట్టగల శక్తి ఉన్న యువత కూడా ఈ మహమ్మారి బారిన పడి నిర్వీర్యమైపోతున్నాడు. దయచేసి మనం ఇప్పుడే మేలుకోవాలా. మనం పక్కనున్న వాళ్ళను కూడా మన వాళ్ళని కాపాడుకోవాలా. మనం సంఘంలో ఉన్నాం, సంఘాన్ని మనం కాపాడితే సంఘం మనల్ని కాపాడుతుంది. యూత్ దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలా. నెక్స్ట్ నెంబర్ 2 సైబర్ క్రైమ్. మీకు అందరికీ తెలిసిందే, సైబర్ క్రైమ్లో జరిగే నేరాలు ఏవైతే చాలా భయంకరంగా ఉన్నాయి. దీని గురించి దయచేసి మీరు 1930 అనే ఒక టోల్ నెంబర్ ఉంది. ఆ టోల్ నెంబరు దయచేసి మీరందరూ కూడా నోట్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరికి ఇంట్లో వాళ్ళకు మొదలుకొని మన స్నేహితులకు కూడా దీని మీద అవేర్నెస్ తీసుకురావాలా. నెక్స్ట్ క్రికెట్ బెట్టింగ్ కూడా మనం చూస్తున్నాం. చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి దయచేసి మీ అందరికీ యూత్కు నేను చెప్పదలుచుకుంది ఒకటే, కేవలం పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత ఇంకా ఏదో గవర్నమెంట్ చేస్తుంది అనుకోవడం కాదు. మనం అందరం కూడా గవర్నమెంటే, మనం ఇన్వాల్వ్ కావాలా. మనం ఇన్వాల్వ్ అయ్యి ఈ 3 నేరాల మీద మనం గట్టిగా పనిచేస్తే మనం మంచి భారతదేశాన్ని భవిష్యత్తులో మనం బాగానే ఉంటాం, అందరిలో మనం ఉంటాం. కాబట్టి దయచేసి యూత్ అందరికీ ఈ వేదిక నుంచి నేను చెప్తున్న సందేహం ఒకటే, దయచేసి మీరందరూ కూడా ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్యోగమే అనుకోకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ టోల్ నెంబర్లు నోట్ చేసుకొని ఈ మహమ్మారిలను అరికట్టే విధంలో మనం ముందుకెళ్తున్నామా లేదా? జై బోలో భారత్ మాతా కీ జై, జై బోలో భారత్ మాతా కీ జై, జై బోలో భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.